పోలింగ్ బూత్ వద్ద ఉన్న పరిస్థితి. మొత్తానికి అక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. మందకొడిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓవరాల్గా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతోంది. సో చూద్దాం ఇంకొక 45 మినిట్స్ వరకు పోలింగ్ శాతం ఎంత నమోదవుతుందో. ఒకసారి రెహ్మత్ నగర్ వెళ్దాం. రెహ్మత్ నగర్లో మా కరెస్పాండెంట్ అజీమ్ ఉన్నారు. అజీమ్తో మాట్లాడదాం. అజీమ్, ఏంటి రెహ్మత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఇంకొక 45 మినిట్స్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది ఓటర్లు అక్కడ ఉన్నారు? అండ్ వెంకటగిరిలో కూడా ఫేక్ ఐడీస్తో ఓట్లు వేస్తున్నారు అనే న్యూస్ కూడా వస్తుంది. అండ్ ఒకరి మీద ఒకరు ఇరు పార్టీలు కూడా ఫిర్యాదులు చేసుకున్నారు అంటున్నారు. సో రెహ్మత్ నగర్లో ఏంటి పరిస్థితి? అలాంటివి ఏమైనా ఫిర్యాదులు అందాయా? అయితే ప్రస్తుతం ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఇదే తరహాలో కూడా పోలింగ్ చాలా కూల్గానే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పోలీసులు కూడా పూర్తి స్థాయి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. 100 మీటర్స్ లోపు ఎవరిని కూడా రానివ్వకుండా, ఏ షాప్స్ కూడా తెరవనివ్వకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఇప్పుడు మనం ఉన్న చోట ఏదైతే 2 బూత్లు ఉన్నాయో, అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే 5 బూతులు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టు టోటల్గా ఈ ఓవరాల్ ఈ సరౌండింగ్స్లోనే ఒక 12 బూతుల వరకు ఉన్నాయి. 12 బూతుల్లో కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగింది ఉదయం నుంచి కూడా. అయితే ఇంకా కేవలం 45 మినిట్స్ మాత్రమే ఏదైతే పోలింగ్కి సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో అయితే ఇప్పటికైతే ఏదైతే పోలింగ్ అయితే పూర్తయినట్టే కనిపిస్తుంది. కానీ మిగతా చోట్ల అంటే ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని మిగతాపేట, షేక్పేట్, యూసుఫ్ కూడా, రెహమత్ నగర్తో పాటు ఏదైతే ఇటు ఉన్నటువంటి ఎర్రగడ్డ, మోతీనగర్లో మాత్రం కొంత పోలింగ్ శాతం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 6 గంటల వరకు కూడా లైన్లో చాలామంది నిల్చునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనా ఉదయం నుంచి మనం ఇప్పటికి చూసుకున్నట్టయితే కూడా సుమారు ఇప్పటికే 40% వరకు అయింది. ఇంకొక అధికారిక బులెటిన్ కూడా రావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 2014లోనే 50% వరకే ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ జరిగింది. దాని తర్వాత ఎప్పుడు కూడా 50%కి మించి జరగలేదు. అంటే 2014 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, 18లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 కావడంతో ప్రధాన పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా ప్రతిష్టంగా నిలుస్తున్నాయి. ప్రజల్ని కూడా ప్రజలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కూడా ఖచ్చితంగా ఓట్లు పాల్గొనాలని చెప్పారు. చాలా మంది అపార్ట్మెంట్ వాసుల దగ్గర కూడా వెళ్ళి కూడా అపార్ట్మెంట్ వాసులు అంటే ఓట్లు వేయరు అంటే ఖచ్చితంగా అందరూ కూడా. సో ఈ నిందకు బదులుగా ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఇది, అంటే ఈ జూబ్లీ హిల్స్ అంటే. సో దీని నేపథ్యంలో అందరూ కూడా వచ్చి ఏదైతే ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి కూడా పదే నాయకులు, ఎన్నికల సంఘం అంతా కూడా విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది అందరికీ ఒక డైలమాలో పడింది. ప్రస్తుతం మనం చూసినట్టు 3 PM వరకు ఉన్నటువంటి ఓటింగ్ శాతంలో ఇప్పుడు మనం చూసాం 40% వరకు. దాని తర్వాత ఇంకా 3 అవర్స్ గ్యాప్ ఉంది. 3 అవర్స్ గ్యాప్ తర్వాత కూడా 6 నుంచి కూడా లైన్లో ఉన్నటువంటి వారు ఓటింగ్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అసలు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది అనే దానిపైన ఇక్కడ చర్చ చూసుకున్నట్టయితే కేవలం 50 నుంచి 55 వరకు వస్తుందనే ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ మరికొంతమంది 50 వరకు వచ్చినా గ్రేటే అనే ఒక చర్చ అయితే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రాంతంలో అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది, 60 to 65 మధ్యలో ఉంటుంది అనే ఒక అంచనా వేస్తున్నారు. మరి పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఎవరికి ప్లస్ అవుతుంది అంటే ఇటు బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా, లేదంటే పెరిగినటువంటి ఓటింగ్ ఎవరికి మైనస్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకా కాంగ్రెస్ పార్టీకా అనే ఒక అంచనా అయితే దానికి సంబంధించిన చర్చ అయితే ఒకటైతే జరుగుతూనే ఉంది ప్రస్తుతం అయితే. మనం ఇంకా మీరు చెప్పినట్టు చూసినట్టయితే ఉదయం నుంచి కూడా కేసులపై కేసులు నడుస్తున్నాయి. ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపై, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా కేసు పెట్టడం కూడా జరిగింది. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్పై, అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్పై, బీర్లేలపై కూడా కేసులు పెట్టారు. కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. ఏదైతే దానికి సంబంధించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే దానిపైన ఏదైతే వారు కేసు పెట్టడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై కావచ్చు, అలాగే ఇతర బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలపై కూడా ఏదైతే కేసులు కూడా నమోదు చేశారు, ఏదైతే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు, అక్కడ ప్రేరేపితం చేసినట్టు చేస్తున్నారని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఇరు వర్గాల నేతల మధ్య కొన్ని చోట్ల, అన్ని చోట్ల అని చెప్పలేం కానీ కొన్ని చోట్ల ఏదైతే కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఓవరాల్గా అయితే ఇప్పుడైతే ఎన్నికల సరళి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మరో 45 నిమిషాల వరకు ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి దాని తర్వాత అధికారిక ప్రకటన 7:30 లోపు అసలు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పోల్ అయింది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అది రెహ్మత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి.
14 అండ్ 19 2023లో చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ పర్సెంటేజ్ కాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఒక 50 అండ్ 47 దాటితే ఈసారి 50 to 60 వరకు వచ్చే అవకాశం ఉంది అని ఇరు పార్టీలు కూడా అంచనాలు వేస్తున్నాయి. బట్ చూడాలి 45 మినిట్స్లో ఇంకా ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదవుతుంది, అసలు ఎవరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఒక 2 రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఈమె ఓటు వేరే వాళ్ళే మరి వేరే వాళ్ళు వచ్చిందని మీరు ఎట్లా అంటే నీ ఎట్లా చెప్పాలని నీకు వచ్చింది ఇప్పుడు నేను వాస్తవం ఏంటో కనుక్కోవడానికి ఎక్కడ ఉంది లోపల ఇప్పుడు ఈ ఓటు వేరే వాళ్ళు వేసారండి. ఈ ఓటు చెప్పండి మీరు అన్నారు ఎట్లా కూర్చోండి అందుకే చెప్తున్నా. ఈమె ఓటు వేరే వాళ్ళు మరి వేరే వాళ్ళు వచ్చిందని మీరు ఎట్లా అంటే నీ ఎట్లా చెప్పాలని నీకు వచ్చింది ఇప్పుడు నేను వాస్తవం ఏంటో కనుక్కోవడానికి అడుగుతున్నా.